వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ మినీ వ్యాన్ ఢీకొన్నాయి. ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోగా మరో 2 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. మృతులు వరంగల్ నగరం ముట్టెవాడకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ని అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, చెప్పండి, గోవర్ధనగిరి వద్ద బస్సు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎదురెదురుగా వస్తున్న వెహికల్స్ ఢీకొన్నట్టుగా తెలుస్తోంది, ఏంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ హరి. మొత్తానికి జనగామ డివిజన్ పరిధిలోని గోవర్ధనగిరి వద్ద కొద్దిసేపటి క్రితం ఘోర ప్రమాదం జరిగింది. దాంట్లో అక్కడికక్కడ ఎవరైతే మినీ వ్యాన్ తోటి తీసుకొస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకోవడంతో అక్కడికక్కడే 3 మృతి చెందారు. ఒకే కుటుంబానికి సంబంధించిన ప్రభాకర్ వరంగల్ కు కట్టవరకు చెందిన వాచ్ కంపెనీకి సంబంధించిన యజమాని ప్రభాకర్ తో పాటు అతని భార్య విజయ, మరొక వ్యక్తి కూడా అక్కడ 3కి మృతి చెందారు. జనగామ నుంచి వస్తున్న నేపథ్యంలో ఎదురెదురు వెహికల్స్ ఢీకొట్టాయి. అయితే వాళ్ళు ఏవైతే ప్రభాకర్ కుటుంబం భువనగిరికి వస్తున్న నేపథ్యంలో, భువనగిరి ఫంక్షన్ కి వస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఎదురెదురుగా వస్తున్న వెహికల్ కేవలం అతివేగంతో, 2 డ్రైవర్లు కూడా అతివేగంతో రావడం వల్ల ఒక ఓవర్టేక్ చేయడం నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు చెప్తున్నారు. అక్కడికక్కడికే ఎవరైతే వివేక్ వాచ్ సంబంధించిన మట్టవారికి చెందిన యజమాని మృతి చెందడంతో మిగతా జనగామ హాస్పిటల్ తీసుకుపోవడంతో 2 మృతి చెందారు. మిగతా 3 కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సంబంధించిన స్థానిక పోలీసులు ఒకటి చెప్తున్నారు, కేవలం 2 కూడా అతివేగంతో నడపడం వల్ల, ఓవర్టేక్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. హరి, ఓకే శ్రీధర్.